దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? దేవుడి పిల్లలందరికీ క్రీస్తు శుభాకాంక్షలు. కొన్ని విలువైన సంగతులు త్వరగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆలస్యం అవుతుంది. నేను చెబుతున్న ప్రతి మాట మీరు దయచేసి బైబిల్ చూడాలి. ఎందుకంటే కొన్ని విలువైనవి, లోతైనవి, మన జీవితంలో భక్తిని పెంచేవి. చదవబడిన వాక్య పఠనాన్ని మీరు చూసినప్పుడు తిమోతికి రాస్తున్న పత్రికలు మీరు గమనించారు. అందరూ క్రైస్తవులు కదా ఇక్కడ ఉన్నది, డౌట్స్ ఏం లేవు కదా. తిమోతి పత్రిక కానీ పాత నిబంధనకే క్యాండిడేట్స్ కూడా ఉంటారు. కొన్ని విలువైన సంగతులు లోతుల్లోకి మనం వెళ్ళగలిగితే చదవబడిన వాక్య పఠనాన్ని ఒక్కసారి ధ్యానించండి. ఏం రాయబడింది? 1 తిమోతి 6:6లో సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. 2వ పత్రిక 3:12 మాట్లాడుతూ సద్భక్తితో బతకను ఉద్దేశించే వానికి హింస కలుగును అన్నాడు. ఇప్పుడు ప్రశ్న, భక్తి లాభమా, భక్తి హింసనా? అర్థమయ్యేవారు అర్థం అవ్వాలి. భక్తి అనగానే ఇది ఇలా వచ్చి ముసుగులేసి కూర్చోవడం కాదు. భక్తి అనగానే బుద్ధిగా పక్కకి ఎదుర్కోవడం కాదు. భక్తి అనగానే ఆదివారం అటెండెన్స్ కాదు. భక్తి అనగానే డైలీ బైబిల్ చదవడం కాదు, అలానే చదవద్దని కాదు. భక్తి అంటే ఏంటి అసలు? భక్తిని గురించి మాట్లాడుకునే ముందు ఒక ప్రశ్న మాకు ఎదురవుతుంది. ఒకే వ్యక్తికి ఒకే కొలమానంలో ఒకే మాటను గురించి రాస్తున్న మాట ఒక్కలాగా అనిపించట్లా. భక్తి లాభం అంటూనే నెక్స్ట్ రాస్తూ మరలా అంటున్నాడు భక్తి హింస అంటున్నాడు. ఇదేంటి? భక్తి హింసనా లేక లాభమునా? అదేంటో మనకు తెలియాలంటే ముందు భక్తి అంటే ఏంటో తెలియాలి. ఎందుకంటే 2 పదాల్లో కామన్ వచ్చేది అంతే. అసలు భక్తి అంటే ఏంటి? భక్తికి డెఫినేషన్ మనకు తెలియాలి. బైబిల్లో ఎట్టి విరుద్ధమైన భావజాలం కలిగినట్టుగా కనిపించేవి చాలా ఉన్నాయి. అన్యులు బైబిల్ చదువుతూ బైబిల్ గురించి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? బైబిల్కి విరుద్ధం అన్నాడు. ఎలాంటి మాటలు చూసి, ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు మిక్కిలి శాంతి గలవాడు అని ఉంటుంది. నెక్స్ట్ వచ్చిన వాళ్ళు అంటాడు మరలా ఆయన మిక్కిలి కోపపడేవాడు అంటాడు. ఇదేంటి? మరలా మాట్లాడుతూ ఆయన అంటాడు యాకోబును ప్రేమించి తిని యాసావును దేశించి తిని, అయినా దేవుని ఎందుకు పక్షపాతం లేదంటాడు. లేదు, ఒక మనిషిని ప్రేమించి మరొక మనిషిని దేశించడం పక్షపాతం కదా అనుకుంటాం. దీన్ని ఇంగ్లీష్లో అన్నారు పారాడాక్స్ అన్నారు. విరుద్ధమైన సందర్భాలుగా కనిపిస్తాయి, కానీ విరుద్ధం కాదు. ఈరోజు అది మనకు అర్థం కాగలిగితే, అసలు భక్తి అంటే ఏంటో మనకు తెలిస్తే దేవుడికి చాలా దగ్గర ఎరుగుతాం. ఇది రోజు నేను వచ్చిన 4 మాటలు చెప్పి వెళ్ళిపోవడం కాదు. భక్తి అంటే, భక్తి అనగానే దేవునికి నీకు సంబంధించినది. చూద్దాం ఒకరోజు అసలు భక్తి అంటే ఏంటో ఒకసారి ఒక సందర్భానికి వెళ్తాం. కీర్తన, అందరూ బైబిల్ చూడాలి. 145వ కీర్తన, 145వ కీర్తన 10వ వచనం. 145వ కీర్తన 10వ మాట. యెహోవా నీ క్రియలన్నీయు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి. నీ భక్తులు నిన్ను
సన్నిధిందురన్నా, కీర్తిందురన్నా, స్తుతించెదరన్నా ఒక్కటే పర్యాయ పదం. ఇక్కడ ఒక విషయం వస్తుంది, నీ భక్తులు నిన్ను స్తుతించెదరు అంతే. సన్నిధిందురన్నా అదే. ఎవరు భక్తులు అని బైబిల్ అడిగితే బైబిల్ అంటుంది స్తుతించేవాడు భక్తుడు అంట. స్తుతించే వాళ్ళని చూసి మనం ఏమన్నా పెంతుకొస్తోళ్ళు అన్నమ్మా. బాగా వినాలి. మంచి మంచి పాటలు పాడుతూ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాడుతున్న వారు లూథరన్స్ అన్నమ్మా. ఆరాధనలో దేవునికి స్తుతి చేసేవారిని పలానా డినామినేషన్ అని డిక్లేర్ చేస్తామా. కానీ బైబిల్ అంది స్తుతించేవాడిని మాత్రం భక్తుడు అంతే. మనం ఏమన్నా డినామినేషన్ అన్నాము. భక్తి అంటే ఏంటని అడిగితే ఫస్ట్ స్టెప్ మనకు కనిపిస్తుంది. భక్తి అనగానే స్తుతించేవాడు భక్తుడు, దేవుణ్ణి గణపరిచేవాడు భక్తుడు, మనల్ని మనం స్తుతించుకునేవాడు భక్తుడు కాదు, మన సంఘాన్ని గురించి మనం చెప్పుకునేవాడు భక్తులు కాదు, నా గురించి నేను చెప్పుకుంటే అది భక్తి కాదు. దేవుణ్ణి గణపరుస్తూ దేవుణ్ణి స్తుతించేవాడు భక్తుడు. కొంచెం సౌండ్ పెట్టుతాను, కొంచెం పెట్టు. ఎవరైతే స్తుతి చేస్తున్నారో వారు భక్తులు. అంటే స్తుతి చేస్తే సరిపోద్దా అండి అని కొంతమంది స్తుతిలోనే ఉండిపోయారు. స్తుతి 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 అనుకుంటా. నేను చెప్పే స్తుతి అనే పదం కొరకు కాదు, దేవుణ్ణి గణపరచడం వరకు చెప్తున్నా. స్తుతించేవాడు భక్తుడైతే, అంటే స్తుతిస్తే మనం భక్తులు అవుతాం కదా, స్తుతిస్తూ ఉంటే సరిపోద్దా అనుకుంటే పొరపాటే. ఎందుకంటే మరొక మాట ఉంది కిందకి 12వ వచనం, నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకొందురు, నీ శౌర్యమును గూర్చి పలుకుదురు. ఎక్కడే ఉంది. ఎవరు భక్తులు అంటే దేవుని రాజ్యమును గూర్చి చెప్పుకునేవారు భక్తులు. దేవుని రాజ్య ప్రభావం గురించి చెప్పుకోవడమే కాదు, చెప్పేవారు కూడా భక్తులే. తన శౌర్యము, తన గొప్పతనం, దేవుని యొక్క ఔన్నత్యం సమాజానికి ఎవరైతే ప్రకటన చేస్తున్నారో ప్రకటన చేసేవాడు కూడా భక్తుడు. ఎవరు భక్తుడు? స్తుతించేవాడు భక్తుడు. ఎవరు భక్తుడు? ప్రకటన చేసేవారు భక్తుడు, అనగా వాక్యం చెప్పేవారు. అది సరిపోద్దండి అనుకోకండి. భక్తి గురించి మాట్లాడితే తెల్లవారుద్ది. ఇది ఒక్కరోజుకి అయ్యే వ్యవహారం కాదు. భక్తి అన్న మాట మీద నిలబడి మాట్లాడితే, బైబిల్ కలిపితే చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మనకి. అదే మనకు తెలియజేసేది. స్తుతి చేసేవాడు భక్తుడు, ప్రకటన చేసేవాడు భక్తుడు. స్తుతి చేస్తూ ఉండిపోతే కష్టం, ప్రకటన చేస్తూ ఉండిపోతే కష్టం. రెండూ ఉండాలి. ఆ రెండే కదంటే చేసేస్తాం అనుకోకండి. ఇంకొకటి ఉంటుంది. 32వ కీర్తన 6వ మాట. 32వ కీర్తన 6వ మాట. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. మరలా వచ్చింది. స్తుతించేవాడు భక్తుడు, ప్రకటన చేసేవాడు భక్తుడు, నెక్స్ట్ ప్రార్థన చేసేవాడు భక్తుడు. ప్రార్థన చేసేవాళ్ళు ఏమన్నాం? వాళ్ళంతా టవర్ బ్యాచ్ అండి అన్నాము. ప్రేయర్ టవర్స్ ఉంటాయి కదా, 24 hours ప్రార్థనలో నిమగ్నం అవుతూ ఉన్న వాళ్ళని హేళన చేశాం. బైబిల్ అంది ప్రార్థన చేసేవాడు భక్తుడు అంది. మనకు వచ్చిన జబ్బు ఏంటంటే స్తుతిస్తే ప్రార్థన చేయం, ప్రార్థన చేస్తే ప్రకటన చేయం. 3 చేస్తే ముందున్న వాళ్ళని హేళన చేస్తాం. ఎలానా ప్రమాదమే మనతో. స్తుతించేవాడిని భక్తుడు అంతే, నెక్స్ట్ ప్రకటన చేసేవాడిని భక్తుడు అంతే, 3
ప్రార్థన చేసేవాడిని భక్తుడు అండి. ఇప్పుడు ప్రశ్న వచ్చేస్తుంది, ఆ ప్రశ్న జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎప్పుడు ప్రార్థన చేస్తారట అక్కడ ఉంది మాటలు. నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేదురు. నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను అన్నా నీకు అన్నా ఏకవచనమే. నీ దర్శన కాలమందు నీకు నీ భక్తులందరూ ప్రార్థన చేస్తారయ్యా అంటున్నాడు కీర్తన గంధకర్త. ఈ కీర్తన రాస్తున్న గంధకర్త ఏమంటున్నాడంటే, ఈ గ్రంథములు కలిపితే మనకు వస్తుంది, ఇదిగో ఎవరైతే దర్శనం కలిగి ఉంటారో వారు ప్రార్థన చేస్తారన్నాడు. నేను మాట్లాడుతున్న దర్శనం మీరన్న దర్శనాలు కొరకు కాదు. ఈ విజన్ వేరు, ఈ కొలబద్ద వేరు. దర్శనం మనం కలిగితారంటే ఎవరు వద్దన్నా మనం మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తాం. దర్శనం అంటే ఏంటండి నాకు అర్థం కావట్లేదు అంటే, నేను చెప్తే బాగోదు కానీ డాక్టర్ గారు చెప్తే బాగుంటారు. ఎవరు డాక్టర్ గారు? లూకా గారు. ఒక కాంటెక్స్ట్ జరుగుతుంది అక్కడ, చూడండి ఒకసారి. లూకా సువార్త 7వ అధ్యాయం, అందరూ బైబిల్ చూడండి. లూకా సువార్త 7వ అధ్యాయం 11వ వచనం నుండి. వెంటనే ఆయన నాయనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహు జన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండురి. ఆయన ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు ఎలుపలకు మోసుకుని పోబడుచుండెను. అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు. ఆమె ఎదవరాలు. ఆ ఊరు జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభు ఆమెను చూసి ఆమె యందు కనికరపడి ఏడవ వద్దని ఆమెతో చెప్పను. దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయిచున్న వారు నిలిచిరి. ఆయన చిన్నవాడ లెమ్మ నీతో చెప్పుచున్నానగా చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. ఆయన అతని తల్లికి అప్పగించిన సందర్భం చెప్తాను జాగ్రత్తగా వినండి. ఒక ఊరిలో ఒక విధవరాలు ఉంది. విధవరాలు అనగానే భర్త చనిపోయిన స్త్రీ. భర్త చనిపోయిన ఆ స్త్రీకి తన కళల రూపము ఒకే ఒక్కడు, ఆ ఒక్క గాని ఒక మగబిడ్డ. ఆ మగబిడ్డ ఎవరమ్మా అని ఆమెను అడిగాం అనుకోండి, ఆవిడ ఏమంటుంది తెలుసు, నా కళల రూపమండి వాడు. సమాజం అంతా చూస్తూ అంటుంది పాడిపోతుంది అన్నారు. ఒక పాడి నలుగురు మోసుకొని పోతున్నారు. కానీ ఈ తల్లి దానిని పాడి అనదు. వాడు నా స్వాస్థ్యం అండి, నా భవిష్యత్ అండి, నా కళల రూపం, నా ఆశ, నా నిరీక్షణ అన్నీ పాడి రూపంలో పోతున్నాయి. ఎంత విచిత్రం అంటే, ఆ మగబిడ్డ పోతే ఇక తర్వాత తనకి నాన్నవారు ఎవ్వరూ లేరు. ఆ తల్లి ఏకాక అయిపోయే పరిస్థితి అయిపోవడం ఏంటి కన్ఫర్మ్. ఆ బిడ్డ చనిపోయింది. ఆ మగబిడ్డ ఎప్పుడైతే చనిపోయాడో జనులందరూ ఆ సెంటిమెంట్ సీన్ చూస్తున్నారు, వెంబడిస్తున్నారు. జనులకి సెంటిమెంట్ సీన్ చూడటం అంటే ఎలా చూస్తారో చెప్పిన సైకాలజీ. సెంటిమెంట్ ఎప్పుడు పడుతుంది? మనం ఇన్వాల్వ్ అవుతాం, మనకి సంబంధించిన ఏమైనా తగిలితేనే అప్పుడు కళ్ళని నీళ్ళు వస్తాయి. జనులు కూడా ఆ సెంటిమెంట్ సీన్ కి అట్రాక్ట్ అవుతున్నారు, వెంబడిస్తున్నారు. జాలి చూపించి నలుగురు ఆ పాడెదిని మోసుకుపోతున్నారు. విచిత్రం ఏంటంటే, ఆ నలుగురు ఆ పాడిని అప్పటికే మోస్తారు. నెక్స్ట్ ఈవిడ్ని మోసేది ఎవరు? ఈ జీవితంలో ఆమె బరువులు ఎత్తుకునేది ఎవరు? ఎవరు లేరు. ఒంటరి, ఏకాకి. తన జీవితం అయిపోయిందని తనకు తెలుసు. చనిపోయింది కొడుకే కాదు, తాను కూడా ఒక రకంగా చనిపోయింది. అర్థమైపోయింది, ఇక నాకెవరు లేడని గుండెలు బాదుకుంటూ పాడి వెంబడెలుతుంది.
జనులందరూ అయ్యో అన్నట్టుగా వెంబడిస్తున్నారు. అందరూ చూస్తున్నారే తప్ప, అందరూ శవాన్ని మోయడానికి ప్రయత్నం చేస్తున్నారే తప్ప, ఈమె బాధను తొలగించేవాడు ఏ మనుషుడు చేయలేడు. అయితే నీ సమస్య ఎంత పెద్దదైనా దాని చిటికలో దరివాపులు లేకుండా దూరం చేసే సర్వోన్నతుడైన దేవుడు నీ దగ్గర ఉంటే నీ సమస్య మటుమాయం అవుతుంది. సర్వోన్నతుడైన దేవుడు కుమారుడు దేవుడు ఆ ఊరిని దర్శించాడు. ఎప్పుడైతే ఆ ఊరిని దర్శించాడో ఆయన కళ్ళ ముందు కదలాడుతున్న కుటుంబం చితికిపోయింది. ఆ తల్లి జీవితాన్ని అర్థం చేసుకున్నాడు. తనకెవ్వరూ లేరని తెలుసు. అందుకే మంచి మాట రాయబడింది అక్కడ, తన యందు ఆయన కనికరపడి అన్నాడు. జనులు జాలిపడ్డారు కానీ ఏమి చేయలేదు. దేవుడు తన యందు దయ చూపించి తన మగ బిడ్డని మరలా బ్రతికించాడు. చూశారు, మన సమస్యలు ఎవరు తీర్చలేరండి. మీరు ఎప్పుడు ఒకటి అనుకోండి, నాకు ఎంతమంది మంది ఉన్నారని ఎప్పుడు అనుకోకండి. మజ్జిగ పలసనైపోతుంది, వాళ్ళ వల్ల ఉపయోగం ఏమి ఉండదు. నిన్ను ఆదరించేవాడు, నిన్ను ఎత్తుకునేవాడు, రుచినా నిన్ను నచ్చుకున్న ప్రేమించేవారు ఒకే ఒక్కరు, ఆయన దేవుడు. నువ్వు దేవుని మీద ఆనుకోవడం నేర్చుకో. మనుషుల మీద ఆనుకుంటే అయ్యో అంటారు తప్ప నీకు సహాయం చేసేవారు ఎవరు ఉండరు. సమస్య ఎంత పెద్దదైనా, నీ కుటుంబంలో అయినా, నీలో అయినా, నీ జీవితంలో ఏదైనా ఆయన కన్నుల్లో నువ్వు ఉంటే నీ సమస్య దరిదాపులుగా ఉంటుంది. అదే జరుగుతుంది. ఆ ఊరిని ఆయన దర్శించాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. దర్శనం అన్న పదం గుర్తుపెట్టుకోండి. 14 వచ్చానండి. ఆయన చిన్నవాడలెమ్మని నీతో చెప్పుచున్నానగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుని మాటలాడసాగను. ఆయన అతని తల్లికి అప్పగించను. అందరూ భయాక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియు, దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించి ఉన్నాడనియు దేవుణ్ణి మహిమపరచిరి. వర్షిప్ వచ్చింది చూడండి. ఇప్పుడు ఆరాధన ప్రారంభమైంది. ఎప్పుడు? దర్శన కాలం. ఆ ఊరిని దేవుడు దర్శించేసరికి వింత జరుగుతుంది. అక్కడ మనలో దేవుడు ఉన్నాడని, మన కుటుంబాల్లో దేవుడు ఉన్నాడని, మన సంఘంలో దేవుడు ఉన్నాడని ఎప్పుడు మనకు అర్థం అవుతుందో తెలుసా? దేవుని దర్శనం, విజన్ మనకు తెలుస్తుంది. ఎట్లా అండి నాకు అర్థం కావట్లేదు అనుకుంటే వివరిస్తాను, జాగ్రత్తగా వినంటే. ఏం జరుగుతుంది? శవం లేచిపోయింది, సజీవంగా నిలబడింది, మరలా తన తల్లిని ఎత్తుకుంది. అప్పుడు ప్రజలందరూ గమనిస్తున్నారట. గమనించిన ప్రజలు ఇప్పుడు శవం వైపు కాదు చూస్తుంట, యేసు వైపు చూస్తున్నారు. యేసుక్రీస్తు వైపు చూసి ఎవరిని మహిమపరుస్తున్నారు? దేవుడిని మహిమపరుస్తున్నారు. ఆరాధన ఎప్పుడు వస్తుందో తెలుసా? దేవుడు దర్శనం నీకు అర్థమైనప్పుడు ఎవరు వద్దన్నా ఆరాధిస్తావు హృదయంతో. అంటే ఎట్లా అండి దర్శనం నాకు అర్థమయ్యేదంటే, మన సంఘంలో దేవుడు ఉన్నాడన్న దర్శనం మనకు ఉండాలి. ఎట్లన్నా చెప్పనా? ఆ రోజు దేవుడు ఉంటే ఆ ఊరుకున్న సీడ వదిలిపోతుంది. ఆ ఊరుకున్న అనేక మంది పాపాలు తొలగింపబడుతున్నాయి, అనేక మంది రోగాలు నయం చేయబడుతున్నాయి, చనిపోయిన అనేక మంది లేపబడుతున్నారు. మన సంఘంలో, మన కుటుంబంలో దేవుడు ఉంటే ఏమవుతుందో తెలుసా? వీడండి వీడి జీవితంలో ఎప్పుడు మారతాడని అనుకోలేదండి. పెద్ద తాగుబోతు వీడు, చచ్చిన శవంతో సమానం అనుకున్నాం. కానీ ఈరోజు వాడు మారిపోయాడండి. ఏమైంది? శవం లేచింది. ఆమె జీవితం ఒక దౌర్భాగ్యపు జీవితం, పచ్చి వ్యభిచారి, చూస్తేనే ముఖం మీద ఉమ్మేయాలన్నంత జీవితం. కానీ ఈ రోజు ఏమైందో తెలుసా? తన పాపాలన్నీ కడిగేసుకుంది. ఏమైందండి?
శవాలైపోయిన వారి జీవితాల్లోనికి దేవుడు వచ్చాడు. ఇది ఎక్కడైతే జరుగుతుందో, ఇది ఏ సంఘం మధ్య అయితే ఉందో, మీ సంఘాన్ని దేవుడు దర్శిస్తున్నాడని మర్చిపోకండి. మీ ఊరిని దేవుడు దర్శిస్తున్నాడని మర్చిపోకండి. దేవుడు మన మధ్య ఉంటే, దేవుడు మన కుటుంబాల్లో ఉంటే వింతలు జరుగుతాయి. ఇంకా మృతులుగానే సంఘంలో ఉండి, ఇంకా మృతులైన వారి మధ్య మనం జీవిస్తున్నాం అనుకుని భ్రమలో బ్రతికిస్తున్నా, ఇంకా ఎవరు ఆత్మీయంగా జనించడం లేదంటే బహుశా మన మధ్య ఎవరు లేరు. అది సుమా. దేవుడు లేడేమో. ఒకవేళ దేవుడు ఉంటే ఈ మాటలు ఎక్కడతోనే ఆగిపోవు, పక్క వీధిని కూడా ఎలిగిస్తాయి. ఈ మాటలు పక్క వీధితోనే ఆగిపోవు. ఈ ఊరిలో ఉన్న అనేక మంది ఆధ్యాత్మిక రోగాన్ని, జాడ్యాన్ని వదిలిస్తాయి. చచ్చి శవాలై బ్రతుకుతున్న అనేక మంది లోకస్తుల్ని మరలా నూతన జన్మలో యేసు లేపుతాడు. ఇది ఎప్పుడైతే జరుగుతుందో, ఊర్లో అయినా సంఘంలో అయినా అన్యుడైనా వచ్చి ఆ దేవునికి ఏం చెల్లిస్తాడో తెలుసా? ఆ దేవుడు గొప్ప దేవుడు అండి అంటారు. అది కనిపించడం లేదంటే భక్తి లేదన్నమాట. అది కనిపించడం లేదంటే స్తుతి చేయలేకపోతున్నావు. నీలో నుండి స్తుతి, నీలో నుండి ప్రకటన, నీలో నుండి ప్రార్థన ఎప్పుడు వస్తుందో తెలుసా? నీలో నుండి మహిమపరిచే ఆరాధన ఎప్పుడు వస్తుంది? విజన్ దర్శించినప్పుడు. దేవుని దర్శనం మనకి ఎప్పుడైతే కనబడుతుంది. భక్తి అంటే ఎలా కొలవనుకుంటున్నారు? భక్తి అంటే సరాసరి సర్వోన్నతిని సహవాసాన్ని అనుభవించడం. ఆ భక్తి నీ జీవితంలో ఉంటే నీ చుట్టూ ఉన్న వారి జీవితంలో ఉన్న చీకట కోణాలన్నీ తొలగిపోతూనే ఉంటాయి. ఇప్పుడు వండర్ జరిగింది ఆ తల్లి కుటుంబానికి కాదు, వండర్ జరిగింది ఎవరికో తెలుసా? ఊరికే జరిగింది. దేవుడు మన ఊరిని దర్శిస్తున్నాడు. ఎట్లా? ఇదిగో ఈ మీటింగ్ ద్వారా కూడా దర్శించాలి. దర్శించలేదు తర్వాత మీకే అర్థం అవ్వాలి. ఈ మీటింగ్ పెడుతున్నామంటే పెట్టేసుకుని సేపు ఏదో 4 పాటలు 2 ప్రసంగాలు, అది కాదు. మారాలి మనుషులు. మీరు క్రైస్తవ కుటుంబం, ముఖముఖిగా చెప్తున్నా, మీరు క్రైస్తవులుగా, మీరు క్రైస్తవ కుటుంబాలుగా ఉన్నారంటే ఆధారం వెళ్ళొచ్చాడని కాదు. మీ కుటుంబాన్ని చూసి ఇంకొక కుటుంబం నడుచుకోవడం నేర్చుకోవాలి. అది విజన్, అది దర్శనం. ఎప్పుడు మనం ప్రార్థన చేస్తామో తెలిసి, ఎలాంటి అద్భుతాలు ఎప్పుడైతే జరిగాయో, తాగుబోతు వచ్చి మారిపోయిన తర్వాత నువ్వు వద్దన్న వాడి కృతజ్ఞత కలిగి ప్రార్థన చేస్తాడు. అయ్యా, ఎలా ఉండే నా జీవితము, ఎలా అయిందయ్యా, చచ్చిపోయిన నన్ను దేవా నువ్వు బ్రతికించావయ్యా, నీ పిల్లల ద్వారా, నీ వాక్కులతో. నీకు కృతజ్ఞత చెల్లించకుండా నేను ఉండలేను. ఏమి ఇవ్వగలనయ్యా నీకు? పచ్చి విభిచారినైన నేను, నా సంసార బాధ్యత మరిచిన నేను, దేవా నా కుటుంబంలోనికి వచ్చి నా బాధ్యత జ్ఞాపకం చేసి మరలా నూతనంగా బ్రతికింపజేస్తావు. నేను మహిమపరచకుండా ఎట్లా ఉండగలనయ్యా? అప్పుడు వస్తుంది వర్షిప్ అంటే మంచి ట్రాక్ వేసుకుని పాడడం కాదు. వర్షిప్ అంటే మంచి మ్యూజిక్లో వాయించడం కాదు. వర్షిప్ అంటే 4 కూర్చుని చప్పట్లు కొట్టడం కాదు. చేయండి, వద్దన్నా. కానీ నిజమైన వర్షిప్ హృదయంలో నుండి వస్తుంది. అది ఎప్పుడు వస్తుందో తెలుసా? మారినప్పుడు. ఇప్పుడు మనల్ని అడుగుతున్నాను, భక్తికి కొలమానం ఏంటంటే స్తుతి. భక్తికి కొలమానం ఏంటంటే ప్రకటన. భక్తికి కొలమానం ఏంటంటే దర్శనం వచ్చినప్పుడు ప్రార్థన. ఇంతేనా? ఇంకా ఏమన్నా ఉందా? ఇంకా చాలా ఉంది. భక్తి అనగానే అనేక కోణాలు ఉన్నాయంట. అప్పుడు అది మనకు అర్థం అవడం ప్రారంభించినప్పుడు ఆ పారాడాక్స్గా కనిపిస్తుంది కదా మనకి. తిమోతి పత్రికలు మాట, ఆ మాట మనకు అర్థం అవుతుంది. తిమోతి అనగానే చాలా చిన్న కుర్రోడు, ఎంబాయ్ అనుకోకండి. తిమోతి ఎంత సీనియర్ తెలుసా సేవలో? అప్పటికే ధర్మశాస్త్రంలో నిష్ఠ గరిష్ట కలిగిన వ్యక్తిగా సమాజం చేత కొనియాడబడుతున్నాడు. ప్రజలలో మంచి పేరున్న వ్యక్తి.
ధర్మశాస్త్రాన్ని అవపోసన పట్టేవాడు. దేవుని దయందును మనుషుల దయందును మెప్పు కలిగిన జీవితం. ఎప్పుడైతే క్రీస్తు వెలుగు పౌలు ద్వారా తన మీద పడిందో, సంఘాలలో గొప్ప కాపరిగా అడుగులు వేయడం ప్రారంభించాడు. కొరింథీ సంఘాన్ని నడిపించాడు, మాసిదోనియ సంఘానికి వెళ్ళాడు, ఎఫెసీ సంఘాన్ని దర్శించాడు. పౌలు చేసిన వర్క్ని వెనక చక్కబెట్టుతూ వచ్చేంత సీనియర్ ఆయన. అంటే విచిత్రం ఏంటంటే, అంత సీనియర్ అయిన కాపరికి రాస్తున్నాడు ఏమని, నాయన భక్తి లావు, నాయన భక్తి హింస అన్నాడు. అంటే సీనియారిటీకి సంబంధం లేదు. ఏంటి? భక్తి నేర్చుకోవడం. ఏమన్నాడు? భక్తి విషయంలో సాధకం చేయమన్నాడు. సాధకం అంటే ఒకరోజుకి అయిపోయేది ఎక్సర్సైజ్. సాధకం అంటే సాధకం చేయాలంటే కాపుర్లే సాధకం చేయమంటాడంటే మన విశ్వాసులు. ఇక మనం సాధకం కదా, రన్నింగ్ సాధకం అన్ని కలిపి కొట్టాలి. ఇక అలా అయితే కానీ మనం స్టడీ అవ్వలేము. కానీ ఏంటి, ఆ రెండు మాటలు మనకు అర్థం కావాలంటే ముందు భక్తి అంటే ఏంటో ఈ మెట్లు ఎక్కడో నేర్చుకోవాలి. మనం స్తుతి ఉండాలి, ప్రకటన ఉండాలి, ప్రార్థన ఉండాలి, దేవుని దర్శనం మీ మధ్య ఉండాలి. అప్పుడు దేవుడు మీకు అర్థమవుతుంటాడు. నెక్స్ట్ 2వ రాజుల గ్రంథం. అందరూ బైబిల్ చూడాలి. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం ముందుగా. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కాంటెక్స్ట్ ఏంటి? పైకి వెళ్దాం కొంచెం. 8వ వచనం. ఒక దినమందు ఎలీషా సునేమను పట్టణమందుకు పోగా అతడి గనురాలైన ఒక స్త్రీ భోజనముకు రమ్మని అతన్ని బలవంతం చేసిన గనుక ఎలీసాని బలవంతం చేస్తుంది డిన్నర్కి లంచ్కి రమ్మని. ఎవరు? ఎదవరాలైన స్త్రీ అని లేదు అక్కడ, పేద స్త్రీ అని లేదు అక్కడ. సేవకులు ఎవరింటికి వెళ్తారు? ఐటమ్స్ ఎక్కువ పెట్టేవాళ్ళు ఇంటికి వెళ్తారు. అవునుగా, ఓపెన్గా మాట్లాడుకుంటాం. వెళ్ళిన వెంటనే ఒక మంచి వేడి పెట్టి, వెళ్ళిన వెంటనే వేడిగా తెచ్చి నిమ్మకాయ పిండి ఇచ్చేస్తుంది అనుకోండి. నెక్స్ట్ అంత ఇంట్రెస్ట్ పెట్టరు. ఎవరింటికి వెళ్తారు తెలుసా? ఐటమ్స్ అదిరిపోతున్నాయి అనుకోండి. దేవుడు ఎందుకు బలముగా మీ గృహమునకే నడిపిస్తున్నాడమ్మా, నన్ను వద్దన్నా. ఎందుకు? ఆకలి అలా ఉందో మరి. నేను అందరిని అంటలేదు, నేను గొప్ప సేవకులు ఉన్నా వాళ్ళకి దండాలు పెడతా. తిండి పొద్దులు ఉంటారు చూసారు, వాళ్ళ కోసం చెప్తున్నా. వాళ్ళు ఎందుకు ఐటమ్స్ మీద నమ్మకారం. ఎందుకు? గనులింటికి భోజనానికి వెళ్ళాం అనుకోండి, ఒకటా ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఎలస, ఆ ఐటమ్ ఉంటుంది. రాజమండ్రిలో అవుతుంది పులస, ఆ ఐటమ్ ఉంటుంది. ఇంకా అన్ని సూప్ దగ్గర నుంచి గ్రే కర్రీ వరకు అన్ని, మటన్ ఫ్రై వరకు అన్ని పెడతారు. అవి చూసిన తర్వాత వద్దంటే దేవుడు వెళ్ళమనకపోతే ఏమంటాడు మరి ఈయన మనసులో? దేవుడు ఏమంటాడు ఈయన అనుకుంటాడు. కానీ ఎలీసాని చూడండి, గొప్పిల్లు అయినా సరే నాకు టైం లేదమ్మా అంటున్నాడు. ఎవరు? ఎలీషా గారు. బలవంతం చేస్తుందట. ఎందుకంటే బలవంతం చేస్తుంది? ఈ స్త్రీ యొక్క లక్షణం ఏంటో తెలుసా? దైవజనులకి ఆతిథ్యం ఇవ్వడంలో గొప్ప స్త్రీ. అది ఆమెకున్న ఘనత. గనురాలన్న పదం అక్కడ ఉంటే బాగుంటుంది. ఈ స్త్రీకున్న గొప్ప మనసు ఏంటంటే, నీతిమంతులను వెలగానే వెంటనే భోజనానికి పిలుస్తుంది, ప్రవక్తలను వెలగానే వెంటనే భోజనానికి పిలుస్తుంది. ఇతను దైవజనుడు అనగానే వెంటనే భోజనానికి పిలిచే లక్షణం కలిగిన స్త్రీ కనుకే ఎలీషా దైవజనుడు అని తెలియగానే మా ఇంటికి భోజనానికి రండి అని పిలుస్తుంది. బలవంతం చేస్తే గాని వెళ్ళలేదు. మనకు బలవంతం చేసిన అవసరం. కాగితో కౌరంతో వచ్చానమ్మ తల్లి, ఎందుకు నీకు అంత శ్రమ అంటాము. బలవంతం చేసిందట. కానీ విషయం గమనించండి, బాగా విన్నారు.
బలవంతం చేస్తుంది. అనేక మార్లు ఆ మార్గం గుండా వెళుతున్నప్పుడు అనేక మార్లు భోజనానికి వెళ్ళాడు ఆ ఇంటికి. కానీ విషయం ఏంటంటే ఎక్కువ మార్లు ఆ స్త్రీయే ఒంటరిగా ఉంది, ఎలీసా మాత్రమే భోజనానికి వెళ్ళాడు. తన యజమాని లేనప్పుడు సీన్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. భక్తి అంటే ఏంటి ఇక్కడ అర్థం అవ్వదు మీకు. యజమాని ఏం చేసేవాడు? గనులు అన్నారంటే ఏదో బిజినెస్ ఉంటుంది వాళ్ళకి, ఏదో ఒకటి ఉండదా? భూములు చూసుకోవడం, వ్యాపారం చేయడం ఏదో ఉంటుంది వాళ్ళకి. యజమాని ఆ పనుల్లో నిమగ్నమై ఉంటాడు. ఎక్కువగా పై ప్రాంతాల్లో తిరిగే ఖాళీ లేని సమయం యజమానిది కనుక ఇంట్లో ఉంటుంది ఈ స్త్రీ. ఎలీసా ఎక్కువ మార్లు ఆ స్త్రీ ఒంటరిగా ఉన్నప్పుడే భోజనానికి వచ్చాడు. అయితే ఒంటరిగా ఉన్నప్పుడు భోజనానికి వచ్చినప్పుడు గుణవత్తైన స్త్రీలు, మంచి స్త్రీలు, ఒక నిండు పురుషుడి ఇంటికి వచ్చేసరికి నిజమైన స్త్రీలు పరాయి పురుషుడితో మాట్లాడడానికి ఇబ్బంది పడతారు. గంగిరెద్దులే ఓ లొల్లడ వాగుతా ఉంటారు కదా. అది చేయకూడదు, అది చాలా తప్పు. క్రైస్తవులు స్త్రీలకు అసలు తగదు. యజమాని లేనప్పుడు, మగపిల్లలు లేనప్పుడు పరాయి పురుషుడితో మాట్లాడడం కరెక్ట్ కాదు. కట్ చేయాలి వెంటనే మ్యాటర్ అక్కడికి. తర్వాత 2 బ్రదర్ వచ్చిన తర్వాత అని చెప్పలేదు, ముందే నువ్వు బ్రదర్ అని పిలిచి గొడవ ఉండదు ఇక్కడ. సైకలాజికల్ మెథడ్స్ ఇవన్నీ. ఆ తర్వాత ఏం జరిగిందంటే వస్తున్నాడు వెళ్తున్నాడు. విషయాన్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఎలీసా యొక్క అడుగులు తన ఇంట్లో ఆ స్త్రీకి అంత ఇబ్బందికరంగా ఏం లేవు. ఈ పురుషుడు అందరిలాంటి పురుషుడు కాదు. కొంతమంది మగాల చూపు తేడా ఉంటుంది, కానీ ఎలీసా చూపులో పవిత్రత ఉంది. తన మాటల్లో దేవత్వం కనబడుతుంది, తన బ్రతుకులో దేవుని యొక్క ప్రవర్తన కనబడుతుంది. తనను చూస్తుంటే ఎక్కడ ఇబ్బంది ఫీల్ అవ్వలేదండి ఆవిడ. దైవజనుడు అన్న పదానికి 100 రెట్లు సరిపోయినట్టుగానే కనబడుతున్నాడు. ఎవరు? ఎలీసా గారు. మీరు అప్పుడు అబ్జర్వ్ చేయండి, ఈ మాట సరాసరి ఎవరికి చెప్తుందో తెలిసి కూడా ఇప్పుడు చదవడం బాగుంటుంది. కాగా ఆమె తన పెనిమిటిని చూసి, మన ఎద్దకు వచ్చి చూపోవచ్చున్నవాడు భక్తి గల దైవజనుడని నేనెరుగుదును అంత. ఎవరికి చెప్తుందా మాట? మన ఇంటికి వచ్చుచూ పోవచ్చు వెలుచున్నవాడు భక్తి గల దైవజనుడు భర్తకు చెబుతుంది. ఇవి గొప్ప దైవజనుడని ఎట్లా చెప్తుందని నాకు అర్థం కాదు. అప్పటికి ఏమని వీళ్ళ గృహంలో ఏమైనా అద్భుతాలు చేశాడైనా? లేదు. పోనీ టీవీలో ఏమైనా కనిపించాడైనా? టీవీ లేదు అప్పటికి. మరి ఏం చేశాడు? పెద్ద సభ ఏమైనా చేశాడు అక్కడ? లేదు. పెద్ద ప్లకార్డ్స్ ఏమైనా పెట్టారా? లేదు. మరి గొప్ప దైవజనడానికి సూట్ వేసుకేమో వచ్చాడా? లేదు. బెంజ్ కారు BMW ఉందా? అరే లేదు, ఏమీ లేవు. మరి దైవభక్తి కలిగిన గొప్పవాడని ఎట్లా చెప్పగలుగుతున్నావు? అక్కడే ఉంది భక్తి. ఏం అబ్జర్వ్ చేసింటారు చెప్పండి ఆవిడ? తన ప్రవర్తన అబ్జర్వ్ చేసింది. ఏదో చూసి గొప్ప దైవజనుడు అని చెప్పలా. మన గొప్ప దైవజనుడు ఏం చెప్తాం? చెన్నై నుంచి వస్తే గొప్ప దైవజనుడు, బెంగళూరు నుంచి వస్తే గొప్ప దైవజనుడు. మన ఊరుడు మనకు నచ్చడు. చంటిపోతమ్ముడు చెప్తున్నాడు మనకు నచ్చడు. జేమ్స్ కూడా రావాలి. ఎందుకు? ఆ తమ్ముడు మెసేజ్ చెప్పడా? మనకి ఇప్పుడు స్వదేశంలో స్వగ్రామంలో ఉన్నవారు నచ్చరు. గొప్పవారు అనగానే ఎక్కడి నుండో ఏదో ఆడంబరం ఉంటేనే గొప్పవారు అంటాం. కానీ ఎలీసాని గొప్పవాడని తన భర్తకి అట్లా చెప్పగలుగుతుందంటే ఎట్లా చెప్పిందో తెలుసా? మీరు లేనప్పుడు అనేక సార్లు వచ్చాడండి ఆ వ్యక్తి. ఆ వ్యక్తిలో నాకు అనిపించింది ఏంటో తెలుసా? పవిత్రత. అందుకే భక్తి గల మనుషుడని ధైర్యం చెప్తున్నా. మీరు ఎంత గమనించండి, భర్తలకి పరాయి పురుషుల కొరకు చెప్పకూడదు. కానీ మీరు ధైర్యంగా చెబుతుందంటే, బుద్ధి లేని స్త్రీలు అంటారు చాలా మంది, పక్క పురుషుల కొరకు మాట్లాడతారు. మీ కాపురాన్ని మీరే బాడు చేసుకుంటారు, వాళ్ళు పిచ్చి మాటలు మాట్లాడతారు. ఇంకా అడ్వాన్స్ అయిపోయినాక ఆ హీరో సినిమా వస్తే ఇంకా వంట కూడా చేయనండి అంటారు. అది పురుషుడు కాదండి, గ్రహాంతర జీవా. ఆడికొచ్చి కూడా చెప్పకూడదు, అసలు ఉండకూడదు మనసులో అలాంటి అపవిత్రమైన ఆలోచనలు. కానీ తల్లి చెప్తుంది ఏమని? మన దగ్గరకు వస్తూ పోతున్న పురుషుడు భక్తి గల మనుష్యుడు. ఇప్పుడు వచ్చింది మన పాయింట్.
ఏం అబ్జర్వ్ చేసావమ్మా? భక్తి ఉందండి అని అర్థం చేయలేదు కదా ఇంకా. ఆవిడంటది వెంటనే, కావున మనము ఆయన చూపుల్లో చాలా పవిత్రత ఉందండి, ఆయన మాటల్లో చాలా పవిత్రత ఉందండి. భోజనానికి వచ్చాడు, భోజనానికి వెళ్ళాడు, అంతే. అంతకుమించి వేరొక అపవిత్రమైన ఆలోచన కానీ మాట కానీ ఆయనలో నాకు కనిపించలేదు. దీన్ని బట్టి నేను చెప్తున్నాను, ఆ క్యారెక్టర్ని బట్టి ఆయన చాలా భక్తి కలిగిన దైవజనుడు. ఇప్పుడు పాయింట్ వస్తుంది. స్తుతి చేసేవాడు భక్తుడు, ప్రకటన చేసేవాడు భక్తుడు, దర్శనంలో ప్రార్థన చేసేవాడు భక్తుడు, ఇంకా పవిత్రమైన బ్రతుకు కలిగిన వాడే భక్తుడు. ఈ మూడు ఉండేది లేదనుకోండి, వేస్ట్. వీటన్నిటికీ సంపూర్ణ రూపాన్ని తీసుకొచ్చేది పవిత్రత. మన భక్తి కలిగిన వారిని ఎప్పుడు సమాజం గుర్తిస్తుంది తెలుసా? మన మాటల్లో, చేతల్లో విధేయత దేవుని పట్ల కనబరుస్తూ ఉండాలి. ఎందుకు ఏం తప్పు చేయలేదు? ఎందుకంటే అతను దేవుని వల్ల మిక్కిలి భయభక్తులు కలిగిన దైవజనుడు. మన భక్తి మనకి ఎప్పుడు కనబడుతుంది అంటే, ఆయనకున్న దర్శనం ఎవరికి? ఎలీసాకి. ఎందుకని తప్పు చేయలేకపోతున్నాడు? ఆ విజన్ ఎప్పుడు కళ్ళ ముందు ఉంది ఆయనకి, ఆ దర్శనం ఎప్పుడు కళ్ళ ముందు ఉంది. ఈ సౌందర్యం కలిగిన దేవుని కన్నా ఈ లోకం నాకు అందమైనది కాదు. అది స్త్రీ అయినా, లోకమైన, వస్తువైనా, ఏదైనా అది నన్ను ఆకర్షించలేదు. అది ఆయన స్టాండింగ్. ఇది లేకపోయింది అనుకోండి, మనం భక్తి అన్న ట్యాగ్ తగిలించుకోవడానికి అర్హతే లేదు. అది సేవకుడైనా. ఒక స్త్రీ సర్టిఫికేట్ ఇచ్చిందంటే చిన్న విషయం కాదు. మీరు గమనించండి, ఆమె బలవంతం చేసిందంట, భోజనానికి బలవంతం చేసిందట. ఆ మాట గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి. ఆ మాట లాస్ట్ ఆలోచిద్దాం. నెక్స్ట్ మరొక మంచి మాట, యోబు గ్రంథం. ఈ భక్తిని పెంచే మాటలు ఇవి, జాగ్రత్తగా వినండి. యోబు గ్రంథం 4వ అధ్యాయం. యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? ఈ మాట ఎవరన్నా మాటలో మాత్రం మంచి అర్థం ఉంది. యోబు అన్నాడు, యోబు స్నేహితుడు అన్న తర్వాత విషయం అది. ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే, భక్తి ఉన్నవాడు ఎట్లా ఉంటాడట? ధైర్యం కలిగి ఉండాలట. ధైర్యం లేనివాడు, చెప్పాలి, విరుద్ధమైన పదమే భక్తిహీనుడు. ఎంత ధైర్యం ఉంటుందంటే మనకి పరీక్షలు వచ్చిన భయమే పిల్లలకి, క్రైస్తవ పిల్లలు. ఇంకా కుటుంబంలో ఏదైనా సమస్య వస్తే భయం, ఇంకా చిన్న అలజడి ఏదైనా వస్తే భయం, ఇంకా పెళ్లి కాకపోతే భయం, ఇంకా ఉద్యోగం రాకపోతే భయం, ఇంకా స్టడీ ఏమైపోతుందో భయం. అన్ని భయాలే. పేరుకి మనం చెప్పుకుంటాం, నేను భక్తుని కదా అని. బైబిల్ ఉంది, ఇట్టి ధైర్యం లేనివాడు భక్తుడు కాడు. పర్వతాల కన్నా గొప్ప దేవుడు నీ వెనక ఉన్నప్పుడు, ఆయన నమ్ముకుంటున్నానని చెప్పుకున్నప్పుడు దేనిక ఈ సమస్యలకు భయపడుతున్నావు? నువ్వు భయపడుతూ బ్రతుకుతున్నావంటే నీకు పరలోకం స్వాస్థ్యం కాదు. పిరికి వారును అవిశ్వాసులను నరకానికి పాత్రులు. ఆ పిరికి వాడన్న పదం ఎక్కడ తగిలించాడు తెలుసు? మరలా నరకానికి పెట్టాడు. పిరికి వారనగానే దయ్యం చూసి భయపడేవారు అనుకోకండి. సమస్యలు చూసి భయపడేవారు కూడా పిరికివారే. వస్తాయి నీ జీవితంలో తుఫాన్ లాంటి ఎన్నో రూపాలు నీకు కనబడుతుంటాయి. భయంకరమైన అలజడులు నీ జీవితంలో వస్తాయి, నీ కుటుంబంలో వస్తాయి. అనేకమైన వచ్చినప్పుడు నువ్వు భయపడకూడదు. కుంగిపోయి, కుసించిపోయి, భయపడుతూ వణికిపోతున్నావు అనుకో, బైబిల్ అంటుంది, అరే నువ్వు భక్తుడివి కాదురా. చాలా మంది ఏడ్ చేస్తారు ఈ మధ్య కాలంలో. ఏడ్ చేసి వాళ్ళు ఏడిసిన ఏడుపు కూడా ఫేస్బుక్లో పెట్టేస్తున్నారు. ఎందుకు? మళ్ళీ ఏడుపు మళ్ళీ అందరూ ఏడాలన్నా? అసలు వేడటమే ఫస్ట్ మిస్టేక్. ఆ ఏడ్చేది క్రీస్తునందే. కన్నీరు గారిందంటే క్రీస్తు కొరకండి. ఏ ఒక విషయంలో కన్నీరు గారకూడదు. దేవుడి కొరకే మన కంట కన్నీళ్లు రావాలి. దేవుని పనిలోనే కన్నీళ్లు రావాలి. నా వ్యక్తిగతమైన సమస్యలకి, నా మీద పడుతున్న నిందలకి, నాకు జరుగుతున్న భయంకరమైన విపత్తులను చూసుకుని భయపడిపోయి నేను ఏం చేస్తున్నాను అనుకోండి, అప్పుడు నేను అంటాను, బైబిల్ బట్టి నువ్వు భక్తుడివి కావు. భక్తి కలిగిన వాడు ధైర్యంగా ఉంటాడు.
ఇప్పుడు భక్తిలో మరో కొలమానం వచ్చింది. ప్రార్థన తర్వాత మనకు కనిపించేది నెక్స్ట్ భక్తి కలిగిన వాడు ధైర్యంగా ఉండాలి. మీరు అబ్జర్వ్ చేయండి, భక్తి ఉంటే ఎంత ధైర్యం ఉంటుందో తెలుసా? తలలు ఇచ్చేంత ధైర్యం వస్తుంది దేవుని కొరకు. ఒకరోజు పేతురు గారిని చూసి అన్నారు, నీవును నజరుడైన యేసుతో తిరిగిన మనుష్యుడవు కదంటే, నేనా? సస్యమసి ఆయన ఎవరో నాకు తెలియదని ముమ్మారు బొంకాడు. ఎవరు? పేతురు. మరలా యేసుకి ఇష్టడైన శిష్యుడిగా పండితులు చెప్తారు, గెస్సెమనే వనంలో యేసుతో పాటు ఆ శిష్యుని కూడా పట్టుకునేసరికి ఆ శిష్యుడి వస్త్రాలు ఇప్పి దిగంబరుడే అక్కడి నుండి పారిపోయాడని ఉంటుంది సువార్తలు మార్కులో. అంటే శిష్యులందరూ మొదటి స్టేజ్ ఏంటో తెలుసా? గజ 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 వణికిపోతున్నారు. ఆ టైంలో వారి భక్తులు అంటే బైబిల్ అంటది వారి భక్తులు కారు అంటది. మరి భక్తి వారికి ఏమి నేర్పిస్తుంది? ధైర్యం పుట్టిస్తుంది. నువ్వు ధైర్యంగా ఉండడం కాదు, నీ కుటుంబాన్ని ధైర్యంగా ఉంచుతావు, నీ ఊరిని ధైర్యంగా ఉంచుతావు, నీ సంఘాన్ని ధైర్యంగా ఉంచుతావు. ముందే నువ్వు గజగజ వణికేస్తే ఎవరినయ్యా నువ్వు నడిపించేది? నీ కుటుంబాన్ని నువ్వు మోయగలవా? అందుకే పేతురు ముందు భయపడ్డాడు, తర్వాత వారిలో భక్తి వచ్చిన తర్వాత ఏమంటున్నాడు చూడండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం, త్వరగా అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 17వ వచనం నుండి. అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషుల్లోనైనను మాట్లాడకూడదని మనం వారిని బెదర పెట్టవాలని చెప్పుకొనిరి. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. ఫస్ట్ వర్డ్, వారిని బెదిరించిరి. భయపడేవాడిని ఏమంది? భక్తుడు కాదండి. ఇక్కడ ప్రజలు ఏం చేస్తున్నారు? భయపెడుతున్నారు. చాలా మంది దేవుని కొరకు చెప్పడానికి భయపడిపోతారు కాదు. వాళ్ళంటది బైబిల్, మీరు భక్తులు కారు అని. ఎందుకు? ఏ మాట అంటే ఏమైపోతారు, గ్రామస్తులు ఏమని ఇస్తారో అని భయం. మళ్ళా అందుకే ముందుగానే సహోదరులారా అనేస్తారు. గొడవలు ఎక్కడ అంటే ఒక బిస్కెట్ అనమాట. తప్పు చేశారని చెప్పాలి. అలా చెప్పడానికి కదా నేను ధైర్యంగా దేవుడు నిలబెట్టింది. దేనికి భయం? దేనికి? వీరిని బెదిరిస్తున్నారట. బెదిరిస్తున్నారు. బెదిరించడమే కాదు, కమాండ్ చేస్తున్నారు, ఆజ్ఞాపించరు. మరలా మీరు మాట్లాడండి, మీ సంగతి అదే లాస్ట్ డే అన్నారు. ఇంకా కొనసాగిస్తూ అంటున్నారు. అందుకు పేతురు యోహాను వారిని చూసి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుడి దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్న వాటిని ఎన్న వాటిని చెప్పకుండా ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చి, ప్రజలందరూ జరిగిన దానిని గురించి దేవుణ్ణి మహిమపరచుచుండ్రి. వర్షిప్ మరలా వచ్చింది. ధైర్యం ఉంటే మరలా ఆరాధన ప్రారంభం అవుతుంది. ప్రజలందరూ వారిని చూసి చంపేస్తా మరలా వేసుకోవరకు మాట్లాడితే అన్నారు. వాళ్ళే అన్నారు తెలుసా, మేము మాట్లాడకుండా ఉండలేం, చంపేస్తే చంపేయండి అన్నారు. మేము కన్న వాటిని అనగా మా దర్శనాన్ని, మేము చూసిన దాన్ని, మా కళ్ళుతో మా చెవులతో విన్నది, చూసింది, మేము తాకింది చెప్పకుండా ఉండలేం అనగానే ప్రజలలో వెంటనే ప్రారంభమైంది మరలా ఏంటి? ఆరాధన. నేను చెప్పకుండా ఉండలేం. భక్తున్నవాడు ధైర్యం ఉంటాడు. ఆ ధైర్యం మిగిలిన వారిని దేవుణ్ణి మహిమపరచడానికి కారణం అవుతుంది. భయపడకూడదు సమస్యలు చూసి. ఇంకా కిందికి జరుగుతుంది ఏమని? ప్రజలందరూ జరిగిన దాని గురించి దేవుని మహిమపరచుడు కనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్ష విధింప ఏమీ కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి. స్వస్థపరచుటను ఆ సూచక్రియ ఎవరి విషయంలో చేయబడినో వాడు 40 ఏండ్ల కంటే ఎక్కువ వయసు గలవాడు. అక్కడ జరిగిన స్వస్థత ఆ దేహానికి కాదు, అక్కడ స్వస్థత ప్రజలకు జరిగింది. అంటే భక్తి కలిగిన ధైర్యం కలిగిన మనుషులు అనేక మంది
దేవుణ్ణి ఆరాధించడానికి కారకులయ్యారు. సంఘంలో ధైర్యంగా ఉన్న వాళ్ళు ఉండాలి, అది సంఘానికి భవిష్యత్తుకి మనిషిది. పిరికి వారు ఉండి చెబుతున్న వాడికి వెనకాల ఉండి లాగేస్తున్నారు అనుకోండి, ఎక్కువ మంది ఈ బ్యాచ్ ఎక్కువ ఉంటారు. మాట్లాడినవారు కుదిరింగా స్టార్టింగ్లో మాకు ఏమైనా మాట్లాడుతున్న కాళ్ళు నొక్కేసేవారు కింద నుండి, అలా అనుకోవాలా అన్నది. ఆ బ్యాచ్ ఉండడం అంత మంచిది కాదు. వెనకుండి లాగకూడదు, ఎంకరేజ్ చేయాలి, ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉన్న గుంపు అనేకుల గుండెల్లో ధైర్యం పుట్టిస్తుంది. ఇప్పుడు మరలా వచ్చింది స్తుతి భక్తికి చిహ్నం, ప్రకటన భక్తికి చిహ్నం, ప్రార్థన భక్తికి గుర్తు, పవిత్రత భక్తికి గుర్తు. 5 ఇప్పుడే చెప్పాను, ధైర్యం భక్తికి గుర్తు. ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ నీకు అర్థమైనప్పుడే ఆ 2 మాటలు అర్థమవుతాయి. నెక్స్ట్ మరొకటి ఉంది, ముగిస్తాను ఇక్కడ. అపోస్తుల కార్యము 10వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 1వ వచనం. ఇటలీ పటాలమనబడిన పట్టణంలో శతాధిపతి అయిన కొర్నేలు అనే ఒక భక్తిపరుడు కైసరియాలో ఉండెను. ఎవరట ఇతడు? భక్తిపరుడు. ఇంకా విస్తరించి మాట్లాడుకుంటే ఒక సైన్యానికి అధిపతి. ఒక విషయంలో మాట్లాడుకోవాలంటే ఒక పోలీస్ ఆఫీసర్ ఎవరు? కొర్నేలు గారు. ఆయన భక్తిపరుడైన ఆయనే భక్తిపరుడు కాదు, మరెవరు? నెక్స్ట్ వచ్చిన అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని అందలి భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవుడికి ప్రార్థన చేయవాడు. మరలా వచ్చేస్తున్నాయి ఎక్కడన్నీ. ఎవడ భక్తుడు అంటే ఇక్కడ మరలా అర్థమవుతుంది, తాను మాత్రమే భక్తి కలిగిన వాడు భక్తుడు కాదు, తన ఇంటి వారందరినీ భక్తిలో నడిపించేవాడు భక్తుడు. తన ఇంటి వారందరినీ భక్తులు ఎట్లా నడిపిస్తాడు? 33వ వచనంలో చక్కగా చెప్పాడు చూడండి. వెంటనే నిన్ను పిలిపించుతుంది. నిన్ను అంటే ఇక్కడ పేతురు. వెంటనే నిన్ను పిలిపించుతుంది, నీ వచ్చినది మంచిది, ప్రభు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరం దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. ఏమన్నాడు భక్తి కలిగిన వ్యక్తికి? ఏం కనబడుతుందో చూడండి. ప్రభు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకు ఇప్పుడు మేమందరం కూడి ఉన్నాం. దైవజనుడి నోటును కనిపెట్టుకోవాలట. దేవుడు నీకు ఏం ఆజ్ఞాపిస్తున్నాడు అవన్నీ వినడానికి నేనే కాదు, నా కుటుంబం అంతా రెడీగా ఉంది. దేవుని మాట కొరకు ఎవరైతే ఆతృతతో ఎదురు చూస్తారో, ఎవరైతే దైవజనుని వాక్కులు వినడానికి ఇంట్రెస్ట్ కలిగి కుటుంబ సమేతముగా వస్తారో వారు భక్తులు. కుటుంబం భక్తులు. కుటుంబ సమేతంగా దేనికి వెళ్తాం మనం? ఫంక్షన్కి వెళ్తాం. ఇంకా చెప్పండి, ఇంకా చాలా ఉంటాయి. క్రైస్తవం చెప్పిన సినిమాలు కూడా పోతారు కుటుంబ సమేతంగా. ఇంకా చాలా ఉంటాయి ఐటమ్స్. తీర్థయాత్రలకు పోతారు, తీర్థాలకు పోతారు, ఇంకా నెక్స్ట్ ఎన్నో. కానీ కుటుంబ సమేతంగా రానిది దేనికి తెలుసా? ప్రార్థనకి. అట్టివారు భక్తులు గారు, అట్టివారు దేవుడికి గుర్తుండరు, పట్టించుకోడు అట్టివారు. దేవుడు అన్నాడు, కుటుంబంతో సహా రావడమే కాదు, దైవజనుడి నోట దేవుడు ఏం ఆజ్ఞాపించబోతున్నాడు, నేను నా కుటుంబం దాన్ని కార్యరూపంలో దాచడానికి మేము రెడీగా ఉన్నామయ్యా, నీ కొరకు మేము ఎదురు చూస్తున్నాం పేతురు అని ఎవడైతే అంటాడో వారు భక్తులు. దైవజనుడు మీ కొరకు ఎదురు చూడాలి తప్ప దైవజనుడి కొరకు మీరు ఎదురు చూడరు. అవునా కదా? ఇది నిజమే. దైవజనుడు జనాలు ఎప్పుడు వస్తారా అని చూస్తాను చెప్పడానికి, కానీ దైవజనుడి కన్నా ముందే వచ్చి కూర్చునే కుటుంబాలు ఎక్కడున్నాయి చెప్పండి. ఇప్పుడు అంటున్నాను, నువ్వు మాత్రమే భక్తి ఉంటే జరగదు, నీ కుటుంబం అంతా భక్తి కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు అంటాడు వీడు భక్తుడు అని. దేవుడిని ఆకర్షించే భక్తుడు. పరలోకంలో కొర్నేలు కొరకు డిస్కషన్ జరిగిందంటే చిన్న విషయమా? తానే కాదు, తన పక్కన ఒక మంచి భక్తిపరుడైన సైనికుడు కూడా రెడీ చేసుకుంటారు. మీ ఇంటికి వెళ్తారా చదవండి. ఆయన ఎంత భయభక్తులు కలిగిన వ్యక్తి అంటే పరమందు ఆయన గురించి జ్ఞాపకార్థం ఉండిపోయి కార్యములు కాదు, ఫస్ట్ ఆయన భక్తి. అందుకే దేవుడు
తన కుటుంబం ముందు దయించి వెంటనే రక్షణ కార్యక్రమాన్ని ఆ ఇంటికి నడిపించాడు. ఎవరెవరితో వచ్చాడో తెలుసా? పేతురు, కొర్నేలు తన బంధువుల్ని, తన స్నేహితులను అందరినీ మీటింగ్ పిలిపిస్తారు. మనం ఎప్పుడు పిలిపిస్తాం బంధువుల్ని? ఏదో జరిగిపోదు మన ఇంట్లో, అప్పుడు వస్తారు బంధువులు. మా ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటున్నాం రండి రా బంధువులు అందరూ పిలుస్తావా? ముందు మనకే ఉండదు ఇంట్రెస్ట్. నీ బంధువులు ఎప్పుడు రావాలి తెలుసా? అసలు నీకు బంధువు అంటే ఎవడో తెలుసా? ఎవడైతే భయభక్తులు కలిగి దేవుని మాట వినడానికి వస్తున్నాడో వాడే బంధువు. భోజనాలు వచ్చారు బంధువులు గారు సుమా, అటు వారిని పిలవకపోయినా పర్లేదు. మీరు ఒక విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, భోజనాలకి అప్పుడప్పుడు ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయడం వీరు కాదు భక్తులు, వీరు గారి బంధువులు. నీతో భక్తులు ఎవరైతే కొనసాగుతారో వారి భక్తులు, వారి నీ బంధువులు. వారిని ఎదురు చూస్తూ పేతురు ముందు నిలబడ్డారు. నువ్వు చెప్పేది మేము వినడానికి రెడీగా ఉన్నామయ్యా అని. ఇప్పుడు మనలో అర్థమవుతుంది. ప్రార్థన నెక్స్ట్, పవిత్రత నెక్స్ట్, ధైర్యం నెక్స్ట్, స్తుతి ప్రకటన నెక్స్ట్. ఇప్పుడు వచ్చింది కుటుంబ సమేతముగా దేవుని మాటలు వినడానికి ఎవడైతే ధైర్యం కలిగి ముందుకు వచ్చి కూర్చుంటాడో వాడే భక్తిపరుడు. కొంతమందికి కనబడతారు మీ కుటుంబాలన్నీ ఏమయ్యాయి, అది మీకే అర్థమైపోవాలి మీకు ఏ పాటి భక్తి ఉందో. కుటుంబ సమేతంగా ఇక్కడ ఉంటే వెలనుకోటు దేవునికి నువ్వు నచ్చుతావు. నువ్వు మాత్రమే వచ్చి వెళ్ళిపోయావు అనుకో, దేవుడు నిన్ను రోజు అడుగుతాడు నీ కుటుంబం ఇది అది. అలా రా ప్రభు అనకూడదు. నువ్వే రప్పించాలి, నువ్వే కూర్చోబెట్టాలి, నువ్వే వినిపించాలి. నెక్స్ట్ మరొక మంచి మాట చూసి ముగిద్దాం. ఇక ఇది అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 14వ వచనం నుండి. అప్పుడు లూదియను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఉదారంగు పొడిని అమ్ము తుయేతేరా పట్టణస్థురాలు ప్రభు అను హృదయము తెరిచెను కనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందెను. ఏం జరుగుతుందో చూడ సందర్భం. ఆవిడ గొప్ప వ్యాపారవేత్త. ఎవరు? లూదియా. ఓదారంగు పొడి అమ్మడం అంటే చిన్న విషయం కాదు. అది ఎవరు కొంటారో తెలుసా? ఉన్నతమైన కుటుంబాల వారే కొంటారు. అది ఆ రంగుని. దాన్ని కొంటున్నవారు, దాన్ని అమ్ముతున్నవారు అంటే చాలా రిచెస్ట్ పీపుల్స్ అయితే కానీ ఆ వ్యాపారం చేయలేదు. అలాంటి వ్యాపారం ఎక్కడెక్కడ చేస్తుందో తెలిసిన కూడా ఇటు ఆసియా ఖండంలో, యూరోప్ ఖండంలో కూడా చేసేస్తున్నాడు వ్యాపారం. ఖండాల దాటి వ్యాపారం చేస్తుందంటే ఒక్క మాటలో చెప్పు, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ ఎవరు? లూదియా. కానీ విషయం ఏంటి చెప్పిన, ఎంత బిజినెస్ లో ఎంత బిజీగా ఉన్నా ఆమె జీవితంలో ఒక ప్రత్యేకత ఉంది. సాయంత్రం అయ్యేసరికి నదీ పరివాహక ప్రాంతంలో జరుగుతున్న ఆ ప్రార్థన సహవాసంలో ఆయన ఖచ్చితంగా ఉండాలంటది. అది లూది అంటే. పేరెట్టేసుకోవడం కదా లూది అని. లూది అంటే ఏంటో తెలుసా? ఆవిడ ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా సాయంత్రం అయ్యేసరికి ఖచ్చితంగా నేను ప్రార్థనలో కూర్చోవాలి. కూర్చోడమే కాదు, తన కుటుంబం అంతా తీసుకెళ్లి కూర్చోబెడుతుంది. అందుకే తనే బాప్తిసం తీసుకోలేదు, మరి ఎవరు తీసుకున్నారు? తన ఇంటి వారందరూ బాప్తిసం. అంటే వీళ్ళందరూ ఎక్కడున్నారు? నది దగ్గర ప్రార్థనలో ఉన్నారు, కుటుంబం లూదియా. అప్పుడు భక్తి కలిగిన వాడు అంటుంది, నేను భక్తి కలిగిన నాన్నని మీరు గుర్తిస్తే మా ఇంటికి భోజనానికి రండి అంతే. అప్పుడు ఆవిడ ఏం చేస్తుంది? బలవంతం చేస్తుంది. ఎందుకు బలవంతం చేస్తుంది? ఎందుకో తెలుసా? దైవజనం చిన్నంచిన ఎక్కండి. గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే నేను మర్చిపోనన్న దేవుడు, నువ్వు దైవజనుడని తలంచిన వాడికి నువ్వు ఆహారం పెడితే నీకు వడ్డీతో సహా ఇస్తాడన్న సంగతి భక్తులకు తెలుసు. దేవుడు అన్న వాగ్దానం ఏంటో తెలుసా? ఇదిగో మిమ్మల్ని చేర్చుకుంటే నన్నును చేర్చుకున్నట్టు. ఎవరికి ఆ వాగ్దానం? దేవుని పిల్లలకి, దైవజనులకి మరి ముఖ్యంగా. అది ఎవరైతే గుర్తించారో దైవజనుల్ని బలవంతం చేస్తారు. ఎందుకు? అది వారికి కాదు పెట్టేది. ఎవరికి? సాక్షాత్తు దేవునికే. అందుకే ఆ గుర్తింపు కలిగిన స్త్రీ
నేను భక్తి కలిగిన స్త్రీ అని మీరు గుర్తిస్తే మా ఇంటికి దయచేసి రండి అంటే సాక్షాత్తు దేవుని సన్నిధిని ఇంటికి రమ్మని బలవంతం చేస్తుంది. మనం ఏం చేస్తాం? వారిని మాటలు పిలుస్తాం. ఆ పిలిచేవండి, ఆయన రాకపోతే మేమేం చేయమని అంటాం మళ్ళీ రివర్స్లో. అట్లనే అంటాం. దొంగ తిరుగుడు బాగా ఎక్కువ. పిలిచినప్పుడు రాకుండా ఆయన దైవజుడు అమ్మ దేవుదానికి అంటాం. అట్లా అనకూడదు సేవకుని. సేవకులు వయసులో పెద్దవారు, గొప్ప సేవ చేస్తూ ఎంతో సీనియర్స్ ఉంటారు, వారిని మీరు గౌరవించాలి. అయ్యి మేము చెప్పినట్టు చెప్పట్లేదు అనుకో, అతను చేస్తున్న దేవుని సేవ. ఆ దేవుని సేవకునికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వండి, వారికి ఇవ్వాల్సిన ఆతిథ్యాన్ని వారికి ఇవ్వండి. ఎవరైతే సేవకులను గౌరవించి, ఎవరైతే సేవకులకు మంచి ఆతిథ్యాన్ని ఇస్తున్నారో వారిని బైబిల్ అంటది భక్తులు అని. అర్థమవుతుందా? సీనియర్ దైవజనులు చాలా మంది ఉంటారు, పూరు గుడిసెలో ఉంటారండి, కానీ వారికి సేవ మీద ఉన్న మమకారం అంత ఇంతగా. అట్టి వారిని మీరు చాలా గౌరవించాలి. అట్టి దైవజనులు మీరు చాలా గౌరవించాలి. ఆ కుటుంబాన్ని దర్శించాలి. ఆయన మీ ఇంటికి తీసుకురావాలి. ఆయనకి ఇవ్వాల్సిన గౌరవాన్ని మీరు ఇవ్వాలి. అప్పుడు బైబిల్ ఉంటుంది బలా అంటుంది, శబాస్ అంటుంది, భక్తి అంటారు దాన్ని. ఇక్కడ ఈ తల్లిలో మరొకటి కనబడుతుంది. దైవజనుల్ని బలవంతం చేసి ఇంటికి ఎవరైతే రప్పించుకుంటున్నారో వారే భక్తి కలిగిన వారు. మనం దైవజనుల్ని బలవంతం చేయి. ఎవరు నీ పనికి రాని స్నేహితులు, నువ్వు రాకపోతే ఫంక్షన్ చేసుకోరా మేము, ఇది మనకి భక్తి. ఎవరైనా బంధువులు రాకపోతే, మీరు రాకపోతే ఫంక్షన్ జరగదు అంటాం. ఆ మాట ఎక్కడ వాడో తెలుసా? దైవజనులు అయిన మీరు మా ఇంటికి రాకపోతే ఈ కార్యం మేము జరిగించండి. ఆయన చెప్పి ఆ మాట దేవునికి అందంగా వినబడుతుంది. దైవజనులు రాకపోతే ఈ కార్యం మేము జరిగించమండి అని అక్కడ కంకణం కట్టుకో, అక్కడ బలవంతం చేయి. అప్పుడు నువ్వు దేవుడికి నచ్చుతావు, భక్తిపరుడుగా దేవుని చేత గుర్తింపబడతావు. ఇప్పుడు చెప్పండి, భక్తి, స్తుతి భక్తి, ప్రకటన భక్తి, ప్రార్థన చేయడం భక్తి, పవిత్రత భక్తి, ధైర్యం భక్తి, నెక్స్ట్ కుటుంబ సమేతముగా వచ్చేవాడు భక్తి కలిగిన వాడు, నెక్స్ట్ కుటుంబం అంతా బాప్తిసం పొంది మారు మనసు పొంది దైవజనుల్ని బలవంతం చేసి ఎవరైతే గృహానికి ఆహ్వానించుకొని దేవుని వెలుగుని కుటుంబంలో నింపుకుంటున్నారో అది భక్తి. ఇదంతా భక్తి కలిగి ఉంటే అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? సంతుష్టి సహితమైన భక్తి లాభం. ఎట్లా సంతృప్తి సహితమైన భక్తి లాభం అవుద్ది? లోకమంతా వ్యాపారాల మీద మనసా, లోకమంతా డబ్బు మీద మనసా, లోకానికి అంతా లౌకికమైన వస్తువుల మీద మనసు ఉంటుంది, కానీ ఈ కుటుంబాలకు మాత్రం పర సంబంధమైన దేవుని మీద మనసు ఉంటుంది. ఆ భక్తి వారికి గొప్ప లాభం. వారికి భక్తిలో వస్తున్న హింస గొప్ప లాభం వారికి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను, చెప్పనివ్వండి. ధనవంతుడు లాజరుని గమనించండి. వారి భూమి మీద చాలా లాభదాయకం కలిగిన వ్యక్తి, నలుగురు మోసుకుపోయి అవతల పాడేశారు, అయిపోయింది అక్కడికి శ్మశానంత లాస్ట్. కానీ భక్తి విషయంలో గొప్ప హింస పొందిన వాడికి లాభం వచ్చింది లాజర్కి. ఎస్కాట్ ఎవరు వచ్చారు తెలుసా? దేవదూతలు. ఇది లాభం. సంతుష్టి సహితమైన భక్తి. సంతుష్టి సహితమైన భక్తి అంటే ఉన్న దాంట్లో తృప్తిగా బ్రతికేసే లక్షణం ఎవరో తెలుసా? లాజరుది. ఆస్తులు అంతస్తుల మీద దేని మీద ఆయనకి మమకారం లేదు, తృప్తి కలిగి బ్రతుకుతున్నాడు. ఆ తృప్తిలో గొప్ప హింసలు వచ్చే, ఆ హింసల్లో ఆయనకు వచ్చిన లాభం ఏంటో తెలుసా? దేవదూతలతో కొనుక్కోబడ్డాడు. హింసలు గొప్ప లాభం అవుతాయి. స్టెఫన్ని లాగొట్టారని రాయించుకుని, ఆ చూపులు ఎలా ఉన్నాయి తెలుసా? స్టెఫన్ వైపుకి ఎలా ఉంది ఈ రాయి దెబ్బ అన్నాడు చూశారు. మరొకడు ఆ దెబ్బ తేరుకునేంతలోపు మరొకడు రాయిస్తాడు, ఎలా ఉందన్నాడు చూశారు. స్టెఫన్ అంటాడు, ఆకాశం తెరవగొట్టయు, దేవుని కుమారుడు దేవుని కుడిపార్శ్వమున కూర్చుంటయు ఈ శ్రమలో నాకు గొప్ప లాభంగా అనిపిస్తుంది అంటాడు. ఎవడు? స్టెఫన్. సంతుష్టి సహితమైన భక్తిలో హింసలు ఏమవుతాయి తెలుసా? లాభం. కొడితే కొట్టారా, దెబ్బకు దేవుడు కనిపించాడు నాకు అంటాడు. ఎవరు? స్టెఫన్ గారు. పరలోకం కనిపిస్తుంది, దేవుడు కుమారుడు కనిపిస్తున్నాడు, ఆ నిత్యత్వపు వైభవం నాకు కనబడుతుంది. ఈ హింసలు నాకు గొప్ప లాభం అన్నాడు. గొప్ప లాభ సాధకం నాకు, ఇంతకన్నా నాకేం కావాలి. అందుకే పౌలు అంటాడు,
క్రీస్తు శరీరం మందు సంపూర్ణంగానే శ్రమలు ఏమన్నా ఉంటే ఇంకా నా శరీరం మందు వాటిని సంపూర్ణం చేసేస్తానంటాడు. ఎవరు చూసారు ఎంత ఎంత టార్గెట్ ఉందో ఆయనకి. ఆయన మిగిల్చిన శ్రమలు ఇంకా ఏమన్నా ఉంటే అవి నా శరీరం మందు సంపూర్ణంగా అవునుగాక అంటాడు. ఎందుకు? హింసలు గొప్ప లాభం. ఇది భక్తి. భక్తిలో స్త్రీ పురుషులు మర్చిపోంది ఒకటి ఉంది, అది లైఫ్ అంతా గుర్తుపెట్టుకున్నది. చూసి ముగించుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం నుండి. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయము లేని వారే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలను. పురుషులకి ఏమి ఉండకూడదట? కోపం ఉండకూడదట. పురుషులకు ఉండేది ఏంటట? కోపమేనట. అదే కదా ఉంటుంది. ఇక ఏ పౌరుషం ఉండదు, కానీ ఇది మాత్రం ఉంటుంది. కోపం ఉండకూడదు, సంశయాలు ఉండకూడదు, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. పురుషుడికి నిండు రూపం ఏంటో తెలుసా? చేతులెత్తి ఎవడైతే ప్రార్థన చేస్తున్నాడో వాడు నిండు పురుషుడు. పురుషుడు అనగానే రైమండ్ సూట్ వేసుకొచ్చేవాడు కాదు. ఎవడు పురుషుడు? సత్పురుషుడు ఎవరు? ప్రార్థన భయభక్తులు కలిగి చేతులెత్తి సంఘమునకు సంశయాలన్నీ తొలగించి నిమ్మలమైన మనసు కలిగి కోపం రేపన వాడే ఉండి ఎవడైతే ఉంటాడో వాడే భక్తి కలిగిన పురుషుడు. ఇట్లా పురుషులు ఉండాలి. నెక్స్ట్, మరియు స్త్రీలు అనుకో ఉండాలి. ఎందుకు అనుకో అని అంటున్నాడంటే దాని అర్థం ఏంటి? పర్యాయపదం కాదు ఇది. సంధి విడదీసి మాట్లాడుకుంటే విరుద్ధ పదం. ఏమని? అనుకో బుద్ధియు అంటే అనుకు ఉండదు ఎవరికి? స్త్రీలకి. భక్తి కలిగిన స్త్రీ ఎట్లుండదు తెలుసా? అనుకో కలవు. నీ తప్పు కాదు, ఆయన నువ్వు సైలెంట్ ఉంటావు అని అనుకో. అనుకోగలిగి మంచి బుద్ధి గలవారేయుడు అంటే పక్క వారి కొరకు సెట్గా మాట్లాడడం ఇలాంటివి ఉండకూడదు ఎవరికి? స్త్రీలకి. స్వస్థ బుద్ధి అంటే స్వస్థత చేసే బుద్ధి అని కాదు. స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి అని. మంచి బుద్ధి ఉన్నవారే ఉండాలి సంఘంలో. తగు మాత్రము వస్త్రముల చేతే గాని జడలతోనైనా బంగారముతోనైనా ముత్యములతోనైనా మిగుల వెలగల వస్త్రములతోనైనా అలంకరించుకొనక దైవ భక్త గలవారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. దైవభక్తి కలిగిన స్త్రీ మాత్రమే కాక దైవభక్తి కలిగిన పురుషుడైనా ఎట్లా ఉండాలి తెలుసా? అలంకరణ విషయంలో సింపుల్ గా ఉండాలి. భక్తి అంటే ఏమనుకుంటున్నారు? చాలా మంది బురద తినేస్తుంటారండి. అన్నా మీరు సూట్ వేసుకోండి, అన్నా మీరు ఇన్సర్ట్ చేసుకోండి. ఏ వెండరా? భక్తి కాదు అది. సింపుల్ గా రాకూడదట. మరి ఎట్లా ఉండాలి? ఓ ప్రసంగికులు చంపి తినేస్తారండి. కొన్ని హైటెక్ సంఘాలకు వెళ్తాం కదా, చంపుగారు పట్టుకొని. నేను అంటాను, యోహాను ఏ సూట్ వేసుకున్నాడు? తోలు బట్టి గట్టిగా వెళ్ళిపోయాడు. ఎక్కడికి? ప్రసంగం చేయడానికి అరణ్యానికి వెళ్తే ప్రజలే ఆయన ఎదుర్కొంటూ వచ్చేసారు. భక్తి మనలో ఉండాలి, కానీ ఆకారం డిజైన్ చేయకపోయినా మరలా అలానే మరీ వెళ్ళిపోకండి విడ్డూరంగా. కొంచెం సింపుల్ గా తగు మాత్రం అన్నాడు. అందుకే సింపుల్ గా మిగుల వెలగల అన్న పదం వాడు చూడండి. స్త్రీకైనా పురుషుడికైనా రిచ్ గా ఉండడానికి ఎవరైతే చూస్తున్నారో వాడు భక్తి పరుడు కాడు. మరి ఎవరు దైవభక్తి కలిగిన స్త్రీ, ఎవరు దైవభక్తి కలిగిన పురుషుడు అంటే సత్క్రియల చేత తమ్మును తాము ఎవరైతే అలంకరించుకుంటారో వాడు భక్తుడు. చాలా మంది ప్రార్థన చేస్తారు స్త్రీలు పురుషులు కొరకు. ఏమని? ప్రభువా మా ఆయనకి మరీ పిసిని కొట్టి మనసు ఇచ్చారు ప్రభువా, కనీసం ఆయన విశాల బుద్ధినిచ్చి 200 చీరతో సరిపెడుతున్నాడు, కనీసం 2000-3000 రూపాయలతో ఆ పిసిని కొట్టు తన వాడికి తీసివేసి గొప్ప మనసు వాడికి దయచే ప్రభు. ఎందుకంటే ఈ పిసిని కొట్టు వారు పరలోకానికి అర్హులు కాదని నువ్వు అనవు కనుక వీడి మనసు కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. వాడు 200 వద్దు, కనీసం 3000 నెట్టుకొని అంటే నువ్వు భక్తులు అట్లా అనకూడదు. అది పిసిని కొట్టుదనం కాదు. క్రైస్తవులు అంటే తగు మాత్రంగానే ఉండాలి. ఎంత విడ్డూరం ఉంటుంది చెప్పిన. ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముగించినామంటే, గొప్ప సూట్లు బూట్లు వేసుకుని వచ్చి తగ్గింపు కొరకు ప్రసంగం చేసిన ఏముంటుంది? ఎక్కిరించినట్టు ఉంటుంది.
దేవుడు తండ్రికి ఇచ్చి ముఖం మీద సరే ముందు నువ్వు తగ్గించుకోరా. ఫస్ట్ మనలో నుండి ఉండాలి, అప్పుడు సంఘం చూస్తుంది. ఎందుకు చెప్పనా, ఇది ఎందుకు సంఘానికి ఆరోగ్యకరం చెప్పనా, పేదలను సిగ్గుపరచకుండా ఉంటాం, సహోదరుని సిగ్గుపరచకుండా ఉంటాం. అరే మనలానే ఉన్నారా అనుకోవాలి, సింపుల్ గానే. ప్రత్యేకత ఉండకూడదు. సంఘంలో అందరూ సమానులే, అంతా దేవుని పిల్లలే, అందరూ ఒక్కటే. ఇది సక్రియ చేత అలంకరించుకోవడం. అప్పుడు దేవుడు నిన్నంటాడు సంతుష్టి సహితమైన భక్తి, అంటే తృప్తి కలిగి బ్రతికినప్పుడు సంతుష్టి సహితమైన భక్తిలో హింసలు కూడా నీకు గొప్ప లాభం అవుతాయి. పక్కవారి బరువు ఎత్తుకోవడం కూడా తెలియాలి. నీ బరువే కాదు, సంఘంలో అనేక మంది పేదవారు ఉంటారు, వారి బరువులు కూడా ఎత్తుకోవాలి. నీకెందుకమ్మా, మేము ఉన్నాం కదా, సంఘం అంటే ఏమనుకున్నావు, నీ కుటుంబం తల్లి అని ధైర్యం చెప్పాలి. అలా ఉంటే మీరు భక్తి కలిగిన వారు, అలా ఉంటే సంతుష్టి సహితమైన భక్తిలో గొప్ప లాభాలు చూస్తారు. ఆ గొప్ప లాభాలు పరసంబంధం నుండి ఇక్కడే భూమి మీద మీరు అందుకుంటారు. అది మీరు రుచి చూసి చూడండి. ఆ దర్శనం కలిగి దేవుని కొరకు జీవించండి. నీ భక్తి అమోహం, నీ భక్తి పరలోకానికి అర్హత. ఇది ఈ కుటుంబానికి, మీకున్న కుటుంబానికి, అందరికీ ఉండాలని సభాముఖంగా దేవుని పక్షం కోరుకుంటూ ప్రార్థన చేస్తుందాం. పరలోకమందున మా తండ్రి, దైవభక్తి తండ్రి సంతుష్టి సహితమైనదే. ఆ తృప్తి కలిగిన జీవితంలో హింసలో గొప్ప లాభం అనే తండ్రి. భక్తి కొలమానంలో తండ్రి స్తుతి, ప్రార్థన ఇలాంటి సహవాసపు అలవాట్లతో తండ్రి నా పవిత్రమైన జీవితంతో ఒకరిని ఒకరు కాపాడుకుంటూ తండ్రి పొరుగు వారి చేత వీరు భక్తి కలిగిన మనుషులు అని సాక్ష్యం పొంది మా గ్రామాలలో తండ్రి ఆధ్యాత్మికంగా చనిపోతున్న అనేక మందిని మీ దర్శనం చేత బ్రతికించి వారి జీవితంలో పాపాలు తొలగించి వారిని కాపాడి మీ చెంతకు చేర్చడానికి మా భక్తే వీరందరికీ మహావారధిగా ఉండడానికి మీరే మా యందు నడిపించండి. మా హృదయాలు తెరవని తండ్రి. తండ్రి మా కుటుంబాలను మార్చండి, మా కుటుంబాలను నిలబెట్టండి, వారి జీవితంలో రక్షణ భాగ్యాన్ని పరిపూర్ణమైన స్థితికి నడిపించండి తండ్రి. ఈ సభను జరిగించిన వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆ కుటుంబానికి కావలసిన రక్షణ భాగ్యాన్ని అనుగ్రహింపజేయండి. వారి జీవితంలో వస్తున్న శ్రమలను చూసి వారు తొలగిపోయేవారుగా కాకుండా ధైర్యం కలిగి జీవించడానికి, భయభక్తులు కలిగి మీ ఏళ్ల బ్రతకడానికి తండ్రి వారందరినీ మీ స్థిరమైన వాక్యం చేత సంధించండి. ఈ కుటుంబానికి కావలసిన పరసంబంధమైన దీవెనను అనుగ్రహించండి. మీరే వీరందరినీ నడిపించండి. మీ చిత్తమైతే వారి పనుబాటుల్లో మీ సహాయాన్ని అనుగ్రహించండి. వారి పిల్లల చదువులతో తండ్రి వారి యొక్క చదువులు మీకు మహిమార్థం ఉపయోగపడడానికి, వారు చేస్తున్న ఉద్యోగాలు, పనులు కేవలం మీ కొరకే, ఏ కార్యము చేసినా అది క్రీస్తునందు మిమ్మల్ని మహిమపరచడానికి అని గుర్తెరిగి తండ్రి ఆ కుటుంబం అనేక కుటుంబాలకు మాదిరికరమైన కుటుంబంగా నిలబెట్టండి. ఇక్కడ ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి వారి కుటుంబాల్లో ఏవైతే సమస్యలు ఉన్నాయో తండ్రి మీ చిత్తమైతే వాటిని జయించే శక్తిని వారికి అనుగ్రహించండి, వాటిని తొలగించండి తండ్రి. మళ్ళా మీ చిత్తానుసారమైన వాక్యాలు మేము నేర్చుకోవడానికి మీ చిత్తమైతే మరొక్కసారి మమ్మల్ని అందరినీ కలిపి నడిపించండి. ఈ పరిసర ప్రాంతాల్లో సేవను చేస్తున్న తమ్ముడిని జ్ఞాపకం చేసుకున్న తండ్రి తన సేవను దీవించండి, సంఘాలను దీవించండి. మంచి మనసిచ్చి తండ్రి అనేక మందిని ప్రేమిస్తూ మీ వాక్యాన్ని ఎదుగుతున్న మీ కుమార్ని ఇంకనూ బలంగా వాడుకున్న తండ్రి ఈ పరిసర ప్రాంతాల్లో గొప్ప దైవజనుడిగా తను నిలబెట్టండి. వేదిక మీద ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి సేవలో, వారి పరిచర్యలో తండ్రి మాదిరికరమైన బ్రతుకు కలుగుతూ వారి యొక్క సంఘాన్ని కాపాడుకుంటూ సమాజానికి ఒక సంకేతంగా ఉండడానికి మీరే అందరినీ నడిపిస్తారని ఆశిస్తూ ఈ మాటలు ఎందరైతే ఉన్నారో వారందరి జీవితాల్లో చీకటిని తొలగించి వారి జీవితాల్లో మీ వెలుగు నింపుతారని కోరుతూ మమ్మల్ని శత్రువుగా భావిస్తున్న వారిని క్షమిస్తూ వారిని ప్రేమించి మంచి మనసును మాకు అనుగ్రహిస్తారని కోరుతూ నీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామమున సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.